మన మీద నిన్న కూడా గౌతమ్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెడితే బీఆర్ఎస్ లీగల్ సెల్ అద్భుతంగా పోరాడి గౌతమ్ను బయటకు తీసుకొచ్చింది. మన బీఆర్ఎస్ లీగల్ సెల్ ఒక ధైర్యాన్ని ఇచ్చి ముఖ్యంగా సోషల్ మీడియా యాక్టివిస్టులకు, విద్యార్థి ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మన లీగల్ సెల్ ఎంతో అండగా తెలంగాణ భవన్ నుంచి రాత్రి భవన్లు కృషి చేస్తుంది. ఇవాళ ఇప్పటికే కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు వేధించిన, అక్రమ కేసులు పెట్టినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వాంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు, అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. పోలీస్ అధికారులే కాదు, ఇతర అధికారులు కూడా ఉద్దేశపూర్వకంగా వివిధ సందర్భాల్లో మా కోఆపరేటివ్ చైర్మన్లను, మా సర్పంచ్లను, మా ఎంపీటీసీలను, మా జడ్పీ చైర్మన్ల మీదనో ఎంక్వైరీలు వేసుకుంటా, కమిషన్లు వేసుకుంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ, ఈ